शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। भृङ्गीवानुकरोशिराणमखिलः प्राणिस्त्विता त्वं परा पश्यन्तीं गसि मध्यमात् परिणता धारादिचक्रेष्वपि वर्णस्थानमुपेयसी सदनुषान् भोगान् सदा वैखरी वाग्धेनुर्निखिलान् ददासि विपुलान् श्री भद्रकाळीश्वरी। సభకు నమస్కారం। భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్న మాతృపూజా మహోత్సవం 78వ భాగానికి, అట్లాగే ఆదిశంకరుల వారి శివానంద లహరి 37వ భాగానికి పెద్దలందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం। ఈరోజు కార్యక్రమంలో పెద్దలు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారి ద్వారా మనం శివానంద లహరి తదుపరి శ్లోకాల యొక్క వివరణ వింటూ వారిని ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను। నమస్తే సార్, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మొదలు పెట్టండి సార్। నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం। ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పించుకుంటూ, భారత భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావంచల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన సారస్వత సహవ్రతులైన పెద్దలు మాన్య మహోదయులు ఎందరో ఎందరో, అందరికీ ముందుగా నా నమస్కారాలు। ఈ శివానంద లహరిని ఆప్యాయంగా అందుకుంటున్న ఆత్మబంధువులైన మీ అందరికీ ముందుగా నా సాధువాదాలు సమర్పించుకుంటూ, శివానంద లహరిలోని ఈనాటి 37వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం। భూదారతం ముదవహద్యదపేక్షయా భూదారతాముదవహద్ యదపేక్షయా శ్రీభూదారయేవ కిమతః సుమతే లభస్వా కేదారమాకలిత ముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య। శివానంద లహరిలోని 37వ శ్లోకంలో ఆదిశంకరులు ఒక తమాషా అయిన విశేషాన్ని తెలియజేస్తున్నారు। బుద్ధి అనే భూమిని తవ్వుకుంటూ ప్రయాణం చేస్తే పరమేశ్వర పాదారవింద సేవ అనే ముక్తి పంట పండుతుంది। ఇందుకు ఎవరయ్యా ఉదాహరణ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉదాహరణ అని ఆదిశంకరులు చమత్కారంగా తెలియజేస్తున్నారు। సుమతే అని సంబోధన, భక్తులందరికీ సూచన, మీరు మంచి బుద్ధి కలిగిన వారు సుమా, సద్బుద్ధి కలిగిన మీరు మీ బుద్ధికి పదును పెట్టి చేయవలసిన ఆలోచన చేసి జరగవలసిన సత్కార్యాన్ని నిర్వహించవలసిన బాధ్యత గుర్తు చేస్తున్నారు ఆదిశంకర్। యదపేక్షయా శ్రీ భూదారయేవ భూదారతాం ఉదవహత్ కిం తతః ఆకలిత ముక్తి మహౌషధీనాం కేదారం పరమేశ్వరస్య పాదారవింద భజనం లభస్వా। సుమతే అంటే ఓ సద్బుద్ధి కలిగిన భక్తుడా, యదపేక్షయా ఏ అభిలాషతో, శ్రీ భూదారయేవ, శ్రీ అంటే లక్ష్మీదేవి, భూ అంటే భూదేవి, భూదేవిని తన భార్యలుగా కలిగిన శ్రీ మహావిష్ణువు అంతటి వాడు భూదారతం వరాహ రూపాన్ని
ఉదవహత్ ధరించాడు. కిం, ఈ విషయం కొత్తగా చెప్పాలా, ఇది ప్రసిద్ధమైందే కదా అంటున్నారు. స్వయంగా శ్రీదేవిని భూదేవిని తనకు భార్యలుగా కలిగిన మహనీయుడైన శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు అంటే గొప్ప అభిలాష మనస్సులో పెట్టుకుని వరాహ రూపాన్ని ధరించాడు. ఇది జగత్ ప్రసిద్ధమైన విషయమే కదా, కొత్తగా చెప్పాల్సిన పని ఉంది. అతః ఆకలిత ముక్తి మహౌషధీనాం కేదారం, మోక్షమనే పంట పండించుకోదగిన క్షేత్రం, పంట పొలం అయిన పరమేశ్వరస్య పాదారవింద భజనం లభస్వ. మోక్షమనే పంట పండించుకోవాలంటే ఏం క్షేత్రం కావాలి, ఏ పొలం కావాలి అంటే పరమేశ్వరుడి పాదారవిందాల సేవ అనే పంట కావాలి. పరమేశ్వర పాదారవిందాల సేవ అనే పొలం దొరికితే మోక్షం అనే పంట పండించుకోవచ్చు. అది బుద్ధి అనే దాన్ని ఉపయోగించి బుద్ధిమంతుడైన వాడు ఎలా ప్రవర్తిస్తాడో చూసి ఆ బుద్ధిమంతుడైన వాడు సత్ప్రవర్తన ద్వారా అందుకున్న విశేషమైన ప్రయోజనాన్ని అర్థం చేసుకుని తాను కూడా ఆ ప్రయోజనాన్ని పొందడం ఉత్తములైన వారి విధానం అని మనకు లోకంలో ప్రసిద్ధమైన సంగతి. ఈ భావాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీ మహావిష్ణువు కంటే ఉత్తముడు ఎవడున్నాడు? అందువల్ల శ్రీ మహావిష్ణువు ఏం చేశాడో అదే భక్తులందరూ చేయవలసిన పని. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన అని భగవద్గీత స్పష్టంగా చెప్తుంది. శ్రేష్ఠుడైన వాడు ఏది చేస్తాడో ఇతరులు అదే పనిని ఆచరిస్తారు. తైత్రీయోపనిషత్తు కూడా ఎదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్ ఏ తత్ర బ్రాహ్మణాః సమ్మర్శినః యుక్త అయుక్త అలూక్షాః ధర్మకామాః స్యుః యథాతే తత్ర వర్తేరన్ తథాతే తత్ర వర్తేతః. కర్తవ్యం విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ సందేహం ఏర్పడితే ఉత్తములైన వారు, ధర్మం తెలిసి ఆచరించే స్వభావం కలిగిన మహనీయులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూసి వారు ఏ విధంగా ప్రవర్తించారో అలా ప్రవర్తించడమే మనకు కూడా మార్గదర్శకమైన విషయం సుమా. తైత్రీయోపనిషత్తు ఈ భావాలన్నీ ఒక చోటికి చేర్చి మహాజనో ఏనగత సపంథ అన్నాడు ధర్మరాజు. మహాభారతంలో యక్షుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఉత్తములైన వారు నడిచిన మార్గమే మనం కూడా అనుసరించవలసిన మార్గం. కాబట్టి ఉత్తముడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. ఏం చేశాడు ఆయన శ్రీదేవికి భూదేవికి భర్త. శ్రీదేవి అంటే సంపదలకు తల్లి, భూదేవి అంటే సమస్త భూమి, అన్ని సంపదలు భూమి మీదే పండుతాయి. అంటే సమస్త సంపదలకు ఆధిపత్యం వహించిన మహానుభావుడు. ఈ సమస్త లోకానికి స్థితికారకుడు, పోషణకర్త. అలాంటి శ్రీ మహావిష్ణువు భక్తులందరికీ ఆదర్శం సుమా. ఎందుకని ఆదర్శమయ్యా అంటే జ్యోతిర్లింగ స్వరూపుడుగా పరమేశ్వరుడు ఆవిర్భవించినప్పుడు ఆ పరమశివుడి పాదాలను చూడాలి అనే ఆకాంక్ష కలిగింది శ్రీ మహావిష్ణువు. బ్రహ్మదేవుడితో పోటీ పడ్డాడు. శిరస్సును చూస్తానని బ్రహ్మదేవుడు వెళ్ళాడు. హంస రూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడి పాదాలను దర్శించగలను అనే కోరికతో భూమిని తవ్వుకుంటూ వరాహ రూపాన్ని ధరించి పాతాళం వరకు వెళ్ళి చాలా శ్రమపడ్డాడు. అంటే పరమేశ్వరుడి పాదాలను దర్శించాలి అనే కోరిక ఉంటే ఏ రూపమైనా ధరించడానికి సిద్ధపడతాడు ఎంతటి వాడైనా. ఎందుకని అంటే ఈ రూపం ముఖ్యం కాదా, కోరిక చాలా గొప్ప కోరిక, చాలా మంచి ప్రయోజనం. అది పరమేశ్వరుడి పాదార విందాలను దర్శించడం కన్నా, దర్శించి ఆ పాదార విందాలను సేవించుకోవడం కన్నా గొప్ప విషయం ఏముంది కనుక అందుకని శ్రీ మహావిష్ణువు అంతటి వాడు. ఎంతటి వాడు శ్రీ మహావిష్ణువు అంటే శ్రీ భూధారయేవ, లక్ష్మీదేవికి భూదేవికి కూడా భర్త అయిన వాడు. అంటే సంపదకు ఆధిపత్యం వహించే మహానుభావుడు. ఆయన చేసిన పని భక్తులందరికీ ఆదర్శం. ఏమిటండి ఆదర్శం? ఆయన పంది వేషాన్ని వేసుకున్నాడు కదా, పంది రూపాన్ని ధరించాడు కదా. అంటే వరాహ రూపం లోకడ కూడా ఈ ప్రస్తావన వచ్చినప్పుడు మనం అనుకున్నామని గుర్తున్నారు. వర అహం వరాహం, శ్రేష్టమైన నేను అంటే నేనైన నేను, పరబ్రహ్మ తత్వమే నేను, అహం బ్రహ్మాస్మి అనే తత్వం అనుభవానికి రావడానికి చేసే పని ఏది ఉందో అది వరాహం చేసే పని. ఏమిటండి ఆ పని అంటే పంది ఏం చేస్తుంది? ముట్టెతో భూమిని తవ్వుతుంది. పై మట్టి కిందికి, కింది మట్టి పైకి పెళ్ళగిలాగా చేస్తుంది. భూమిని పెళ్ళగించి
ముట్టెతో తవ్వి పై మట్టిని కిందికి, కింది మట్టిని పైకి తిరగదోడుతూ ఉంటుంది. దీన్నే క్రోడం అంటే పంది కాబట్టి క్రోడీకరించడం అంటాం మనం. ఎవరైనా ఓ 25 గ్రంథాలు దగ్గర పెట్టుకుని ఏదైనా ఒక కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంటే అతడు ఎన్నో గ్రంథాలు క్రోడీకరించి ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాడు అంటాం మనం. అంటే క్రోడీకరించడం అంటే తత్వ విచారణ చెయ్యడం, అసలు సత్యం ఏదో కనుగొనడానికి చేసే ప్రయత్నం. పరమేశ్వరుడి పాదాలే సత్యం. ఆ పాదాలను దర్శించడానికి మొత్తం క్రోడీకరించే పని చేస్తున్నాడు వరాహ రూపాన్ని ధరించి. అంటే ఆత్మ విచారణ చేసుకున్న వారికి, తత్వ విచారణ చేసుకున్న వారికి దైవాన్ని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలి అనే కోరికతో శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వరాహ రూపాన్ని ధరించాడు కదా. ఈ వరాహ రూపాన్ని ధరించి ముట్టెతో మట్టిని తవ్వే పని ఏమిటి అంటే తత్వ విచారణకు సంకేతం. అప్పుడు పరమశివుడి పాదాలను దర్శించి ఆ పాదాల చెంత చేరి ఆ పాదాలను సేవించుకునే ఒక మహాభాగ్యం కలుగుతుంది. కాబట్టి సుమతే అని సంబోధన. సద్బుద్ధి కలిగిన ఓ సాధకుడా, నువ్వు కూడా పరమేశ్వర పాదార విందాలను సేవించవయ్యా అని ఉపదేశం. ఇది జగద్గురువులైన ఆదిశంకరులు ఈ శ్లోకంలో మనకిస్తున్న ఉపదేశం. ఇంకా ఏమంటున్నారు? మోక్షమనే పంట పండడానికి తగిన మంచి పంట పొలం ఆ పాదాలు కదా. మంచి పంట పండాలంటే మంచి పొలం కావాలి. నీకేం పంట కావాలి? మోక్షం అనే పంట కావాలి. మోక్షం అనే పంట కావాలంటే పంట పొలం పరమేశ్వరుడి పాదాలే కదా. అంతకు మించినది ఏముంది మోక్షాన్ని సంపాదించుకోవడానికి మానవుడు? పరమేశ్వరుడి పాదావిందాల సన్నిధిలో లభించే మోక్షం కోసం శ్రీ మహావిష్ణువు అంతటి వాడు గొప్ప సాధన చేసి వరాహం అయ్యాడంటే అంతర్ముఖుడు అయ్యాడు, తత్వ విచారణ చేశాడు. అది మనకు ఆదర్శంగా చూపిస్తున్నాడు. ఏ భక్తుడైనా ఏ సాధకుడైనా తత్వ విచారణ ద్వారా మాత్రమే మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలడు, పరమేశ్వర పాదార విందాలను సేవించుకోగలడు. ఇది సాధకులందరికీ ఆదర్శం. భూదారత ముదవహద్యదపేక్షయా శ్రీభూదారయేవ కిమతః సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తిమహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఆశాపాశక్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై దివ్యగంధై అమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు. ఆశాపాశక్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై ఆశాశాటీకస్య పాదారవిందం మే చేతః పేటీం ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేద ఉద్యుక్తై అమందై దివ్యగంధై వాసితాం తనోతు. మనస్సు అనే పెట్టెలో పరమేశ్వరుడి పాదార విందాలు అనే సుగంధం నింపుకోమని ఉపదేశిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. ఆశాపాశ, ఆశ అనే పాశం అంటే ఆశ తప్పు కాదు, అది ధర్మం అనే హద్దును దాటితే పెద్ద పాశంగా మారి దురాశగా మారుతుంది. ఆశాపాశముతా కడుం నిడుపు లేదంతంబు అన్నాడు వామనుడు భాగవతంలో. ఆశ తప్పు కాదు, కానీ ఆశ సుదీర్ఘమైపోయిన పాశంగా మారిపోయి ఆశ తర్వాత ఆశ, దాని తర్వాత మరొక ఆశ, ఈ ఆశకు ఆచరణ సాధ్యమా కాదా అనే విచక్షణ కోల్పోయి దురాశలో పడిపోయి అతడు మనశ్శాంతిగా ఉండడు, ఎదుటి వాళ్ళు మనశ్శాంతిగా ఉండడు. ఈ ఆశకు అంతుండదు. ఒక్క ఆశ తీరేలోపు 1000 ఆశలు మనస్సులో మెదులుతాయి. వీటిలో ఏ ఒక్కటి పక్కకి జరిగినా, ధర్మం తప్పినా మనస్సు నిండా కూడని ఆలోచనలే ప్రవేశిస్తాయి. ఈ ఆశకు తోడు రెండవది క్లేశం. క్లేశ, ఆశాపాశ క్లేశ, ఇది ఒక్కటే అయినా క్లేశం ఒక్కటే నిజానికి. క్లేశం అంటే కష్టం. ఈ కష్టం రావడానికి ఏమిటయ్యా కారణం? కష్టం అంటే ఏదో అనారోగ్యం వస్తే కష్టం కలగడం, ఆర్థిక సంపత్తి లేకపోతే కష్టం కలగడం కాదు. క్లేశం అనే దాన్ని శాస్త్రం చాలా బాగా వివరించి, మానవుడికి పంచక్లేశాలు ఉన్నాయి జీవుడికి అని చెప్పారు, మనస్సులో ఉంటాయట. ఇందులో మొట్టమొదటిది అవిద్య.
5 క్లేశాల్లో మొట్టమొదటి క్లేశం అవిద్య. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం. అంటే స్వస్వరూప జ్ఞానం లేకపోవటం, తానెవరో తెలుసుకోకపోవడం, మంచి చెడులను గుర్తించకపోవడం, ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకోకపోవడం. సత్యాన్ని గుర్తించలేదు కాబట్టి అవిద్య అంటే అజ్ఞానం, తెలుసుకోకుండా ఉండిపోయాడు. విద్య అంటే కేవలం యోగ్యతా పత్రాలు సంపాదించడం కాదు, యోగ్యతను సంపాదించడం. ఆ యోగ్యతను సంపాదించడానికి ఏం కావాలి అంటే నిత్యానిత్య వస్తు వివేకం కావాలి. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది మంచి, ఏది చెడు, ఏది తనకు ఇతరులకు మేలు చేసేది అని ఈ రకమైన ఆత్మవిమర్శకు కావలసిన మంచి ఆలోచన కలిగి ఉంటే అతను విద్యావంతుడు కింద లెక్క. ఇది లేకపోతే అవిద్య. ఇది పంచక్లేశాల్లో మొట్టమొదటి. పంచక్లేశాల్లో రెండోదిగా శాస్త్రం చిత్రమైన మాట చెప్పింది, అస్మిత. అంటే ఈ శరీరమే నేను అనుకోవటం అస్మిత. అస్మి ఇతి తస్య భావః. నేను అనే భావమే అస్మిత. శరీరమే నేను అనుకోవడం. శరీరమే నేను అనుకోవడం వల్ల అహంకారం వచ్చే అవకాశం ఉంది, క్రోధం పెరిగే అవకాశం ఉంది, మళ్ళీ మాత్సర్యాలకు, రాగద్వేషాలన్నింటికీ అవకాశం. మూడవది రాగం, నాలుగవది ద్వేషం. వీటి సంగతి మనకు బాగా తెలుసు. ఇష్ట విషయే అనురక్తి రాగం, అనిష్ట విషయే అప్రీతి ద్వేషం. మనకి ఇష్టమైన దాని మీద కావాలనిపించడం అనురక్తి, ఇష్టం లేని దానికి మీద వ్యతిరేక భావం కలిగి ఉండడం ద్వేషం. ఇది రాగద్వేషం. మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదని, రాగము ద్వేషము అనే రాగద్వేషాలనే రెండే గ్రహాల మీద ఆధారపడి ఉందని చెప్పింది జల్లెళ్ళముడి అమ్మ. నిజానికి మానవ జీవితాన్ని పరిశీలిస్తే, పురాణ గాథలు చూసినా, నడుస్తున్న చరిత్ర పరిశీలించిన రాగద్వేషాలే సృష్టి కథను నడుపుతున్నాయనే విషయం మనకు తెలుస్తుంది. గ్రహాల మీద మనం నెట్టివేస్తున్నాం కానీ నిజం. అందువల్ల పంచక్లేశాల్లో మొదటిది అవిద్య, రెండవది అస్మితం, మూడవది రాగం, నాలుగవది ద్వేషం, ఐదవది అభినివేశం. అభినివేశం అంటే మనకేమీ ఉపయోగం లేనివి, ఇతరులకు అంతకంటే ఉపయోగం లేనివి అయిన విషయాల మీద విపరీతమైన ఆసక్తి కలిగి ఉండడం. వ్యర్థేషు కర్మసు కర్తవ్యత్వ ఆగ్రహ. ఏం ఉపయోగం ఉండదు దానివల్ల. ఊరికే పిచ్చాపాటి కబుర్లతో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. రోజులు గంటలు కాదు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఎంతో కాలం వ్యర్థమైపోతూ ఉంటుంది. కాలంతో పాటు ఆలోచన వ్యర్థమవుతుంది, స్పందనలు వ్యర్థమవుతాయి, సర్వశక్తులు వ్యర్థమైపోతాయి. ఇట్లా వ్యర్థమైన విషయాలలో తన సర్వశక్తుల్ని ఉపయోగించి దాని మీద ఆసక్తి కలిగి ఉండడం ఉందే, అది అభినివేశం. అవిద్య, అస్మితం, రాగం, ద్వేషం, అభినివేశం అనే ఈ 5 క్లేశాలు పంచక్లేశాలు. దైవము సన్నిధిలో ఈ పంచక్లేశాలను తొలగించుకోవాలి. ఇవన్నీ తలలో నుంచి వచ్చేవే, అంటే తలపొలలో నుంచి వచ్చేవే. అందుకనే జుట్టు తీసేస్తే ఈ సంకల్పాలన్నీ తొలగించడానికి సంకేతం అనుకుంటారు. తలలు బోడులైన తలపులు బోడులా అన్నాడు వేమన్న గారు. కాబట్టి పైనున్న కేశాలు తీసేయడం దేనికి గుర్తు అంటే తలపులన్నీ తీసేయడానికి గుర్తు. ఈ తలపులలో ఉన్న ఈ 5 క్లేశాలు, అభినివేశం తీసేయాలి, రాగం తీసేయాలి, ద్వేషం తీసేయాలి, అస్మిత తీసేయాలి. వీటన్నిటికీ మూల కారణమైన మొట్టమొదటిది అవిద్య తీసేయాలి. అందుకే జల్లెళ్ళముడి అమ్మ చాలా చమత్కారంగా, అమ్మ సన్నిధిలో కూడా అది క్షేత్రంగా భావించి కొందరు కేశఖండనం చేయించుకుంటారు, జుట్టిస్తూ ఉంటారు. కేశఖండనం కాదు నాన్న, క్లేశఖండనం. పైనున్న జుట్టు తీసేస్తే ఏం ఒరిగిందిరా, లోపలున్న తలపులను సరిదిద్దుకోవాలి గాని అని ఒక చక్కని ప్రబోధం చేసింది. ఈ 5 క్లేశాలు, ఆశాపాశము, ఈ క్లేశాలు, ఆశాపాశ క్లేశ, ఇవన్నీ మనసును ఆక్రమిస్తున్నాయి. ఇవేం చేస్తున్నాయి? వీటి వల్ల దుర్వాసనలు వస్తున్నాయి. కూడనివన్నీ ఉంటే వచ్చే దుర్వాసనలే కదా. దుర్వాసనాది భేద ఉద్యుక్తై, ఆశాపాశం వల్ల, పంచక్లేశాల వల్ల మనస్సులో కుసంస్కారాలు వ్యాపించి కూడని ఆలోచనలు కలిగి దుర్వాసనలు వస్తూ ఉంటాయి. మనస్సు నిండా కూడని ఆలోచనలు దుర్గంధంలాగా అలముకుంటున్నాయి. కాబట్టి వాటిని భేదించి ఈ దుర్వాసనల వ్యాప్తిని అరికెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి ఉత్తముడైన సాధకుడు. అందుకేం చేయాలి? అమందై దివ్యగంధై, ఎంతో విశేషంగా, దట్టంగా, గాఢంగా,
అన్ని వైపులా ఒకేసారి విస్తరించగలిగిన దివ్య గంధాలు కావాలి. దుర్వాసనలను పోగొట్టగల సామర్థ్యం పరిమళ భరితమైన వస్తువు ఉంటుంది. అలాంటి వస్తువు ఏదైనా కావాలి. ఆశాశాటీకస్య పాదారవిందం. ఏమిటయ్యా వస్తువు? ఏదైనా మామూలు పెట్టెలో ఏదైనా దుర్వాసన వస్తే ఏదో సుగంధం వచ్చే వస్తువు వేసి ఆ దుర్వాసన పోగొట్టే ప్రయత్నం చేస్తాం. మనస్సులో దుర్వాసన కదా మరి ఇది. మనస్సులో దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి? ఆలోచనల్లో దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి? ఆలోచనల్లో దుర్వాసన ఆశాపాశం వల్ల వస్తుంది, పంచ క్లేశాల వల్ల వస్తుంది. వీటికి బాగా అలవాటు పడిపోయింది శరీరం, మనస్సు, భావం. ఆశాశాటీకస్య పాదారవిందం. ఆశ అంటే దిక్కు. ఆశాశాటి దిక్కులే వస్త్రంగా కలిగిన వాడు దిగంబరుడు పరమేశ్వరుడు. దిగంబరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆయనకి దిక్కులే వస్త్రం. అంటే వేరే వస్త్రం లేదు అని అర్థం కాదు. దిగంబరుడు అంటే వస్త్రాలు లేకుండా ఉన్నవాడు అనుకోకూడదు. దిక్కుల చివరి వరకు ఆయన రూపం ఉంది కాబట్టి దిక్కులే ఆయనకు వస్త్రాలుగా ఉన్నాయి. దిక్కులు వస్త్రాలుగా అమరి ఉన్నాయంటే దిక్కుల చివరి దాకా వ్యాపించిన స్వరూపం అయితేనేగా. కాబట్టి సర్వవ్యాపకుడు అని అర్థం తప్ప దిగంబరుడు అంటే వస్త్రాలు లేకుండా తిరిగేవాడు అని అర్థం కాదు. అంటే అంతటా వ్యాపించిన ఆ స్వామి ఆ పాదాలు పద్మాలు లాంటివి. ఆశాశాటీకస్య పాదారవిందం. అవి ఏం చేస్తాయి? అంతులేని పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి ఆ పాదాలు. దుర్వాసనలను తొలగించి మంచి వాసనలు మన హృదయంలోకి రావాలి అంటే హృదయంలో ఉండవలసింది పరమేశ్వరుడి పాదారవిందాలు. ఆ స్వామి అంతటా వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఆయన పాదపద్మాల పరిమళం కూడా అంతటా వ్యాపిస్తుంది. చేతఃపేటీం మే చేతఃపేటీం. నా మనస్సు అనే పెట్టెను వాసితాం తనోతు పరిమళ భరితంగా చేయునుగాక. పరమేశ్వరుడి పాదారవిందాలు అనే పరిమళ భరితమైన పదార్థాన్ని నా మనస్సులో ప్రవేశపెట్టుకుంటే ఆ మనస్సు నిండా పరిమళం వ్యాపిస్తుంది కదా. ఈ దివ్య స్థితి నిరంతరాయంగా ఉండేట్టు చూడవయ్యా అంటున్నారు ఆదిశంకరులు. పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనందరికీ ఇది ఒక సందేశం. శివ పాద పద్మాల నుంచి ప్రసరించే పవిత్రమైన పరిమళాలు మానవుడి మనస్సులో ఉన్న దుష్ట సంస్కారాలను, ఆ దుష్ట సంస్కారాలు అనే దుర్వాసనలను దూరం చేసి ప్రక్షాళన చేస్తాయి. అప్పుడు ఆశాపాశం తొలగిపోతుంది, క్లేశాలు తొలగిపోతాయి. హృదయ పేటికలో అంటే మనస్సు అనే పెట్టెలో దుష్ట సంస్కార దుర్వాసనలు ఎంత దట్టంగా ఉంటే అంత బాధపడుతూ ఉంటాడు మానవుడు. బాధపడుతూ ఉండడం కాదు, బాధ పెడుతూ ఉంటాడు. కాబట్టి శివపాద పద్మ పరిమళాలు అందులో ప్రవేశపెడితే ఆ దుర్వాసనల్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాయి సుమా. ఇక అలాంటి దుర్వాసనకు అవకాశం ఉండదు. అంటే మనస్సు అనే పెట్టెలో ఏముంది అంటే సత్యము, ధర్మము, దయాగుణము, పరోపకారము మొదలైన విలువైన వాటిని దాచుకున్నాడు భక్తుడు. భక్తుడి మనస్సులో ఏముంటుందండి? కేవలం భగవంతుడిని పూజించడం ఒకటే కాదు. భగవంతుడిని పూజించడం వల్ల కలిగే గుణాలు ఏమిటంటే సత్యము, ఆడిన మాట నిలబెట్టుకోవడం, ధర్మం, ఎవరికి హాని చేయకుండా ఉండడం, దయాగుణం, వాటి వారిని చూసి కరిగిపోయే లక్షణం, పరోపకారం, ఎదుటివారికి ఏదైనా కష్టం కలిగితే చేతనైన సాయం చేయాలనే అభిప్రాయం, దానగుణం, దయాగుణం, ఏ సద్గుణాలు ఉన్నాయో ఇవన్నీ భక్తి వల్ల ఏర్పడే గుణాలు. భక్తి అంటే కేవలం దైవ ఆరాధన మాత్రమే కాదు, దైవ ఆరాధనకు ఫలితంగా మంచి సంస్కారాన్ని అతడు అలవరుచుకోవాలి. కేవలం విగ్రహాన్ని పూజించి సంతృప్తి పడితే సరిపోదు, దాన్ని భక్తి అనడానికి వీల్లేదు. భక్తి కోసం చేసే ప్రక్రియ అంతే అనుకుంటే అనుకోవచ్చు. ఒకప్పుడు కాలక్షేపంగా కాక అది లోక వంచనగా కూడా ఉంటుంది. ఇలాంటి వాడు భక్తుడా అని మనకు సందేహం కూడా కలుగుతుంది. కాబట్టి విలువైన వస్తువులు, సద్గుణాలు, ధర్మము, దైవము, దయ, సత్యము ఇలాంటి విలువైన విషయాలు తన మనస్సు అనే పెట్టెలో భక్తుడు దాచుకున్నప్పుడు ఈ విలువైన విషయాలు పాడైపోయేందుకు వీలుగా క్రిమికీటకాలు చేరుతూ ఉంటాయి పెట్టెల్లో. అంటే క్లేశాలు అనే దుర్గంధాలు, ఆశాపాశం అనే దుర్గంధాలు. ఆశ వల్ల ఏమవుతుంది? సత్యానికి దూరం అవుతాడు, ధర్మానికి దూరం అవుతాడు. కాబట్టి క్రిమికీటకాలను తొలగించి, దుర్గంధాన్ని తొలగించి, మళ్ళీ అలాంటి దుర్గంధం ప్రవేశించకుండా ఉండేందుకు కావలసిన పరిమళ భరితమైన ఒక వస్తువు అందులో ప్రవేశపెట్టాలి. అదొక్కటే మార్గం. అందుకని దివ్య సుగంధాలను విరివిగా వెదజల్లే శివ పాదార విందాలు ఆ పెట్టెలో ఉంచాలి సుమా. మే చేతఃపేటీం. అప్పుడు ఈ దుర్గంధం అంతా నశించిపోతుంది. అలా ఉన్న శివ పాదార విందాలు నాకు ఈ దివ్యానందాన్ని ప్రసాదించుగాక అని ఆదిశంకరులు చేస్తున్న ప్రార్థన. అంటే మనం ఏ ప్రార్థన చేయాలో ఆదిశంకరులు మనకు సూచన చేస్తున్నారు.
పాదార విందాలే ఎందుకు పెట్టుకోవాలి, పాదాలే ఎందుకు పెట్టుకోవాలండి అంటే, భక్తుడు శిరస్సు వంచి దైవానికి నమస్కరించేటప్పుడు దైవం పాదాల దగ్గర శిరస్సు పెడతాడు. అంటే అహంకార పరిత్యాగం చేస్తాడు, అది నమస్కారం అంటే. అదే అన్ని సమస్యలకు పరిష్కారం. ఎప్పుడైతే మానవుడు అహంకారాన్ని వదిలిపెట్టాడో, దైవం పాదాల దగ్గర శిరస్సు వంచడం అంటే దైవం నడిచిన దారిలో నా ఆలోచనలు నడుస్తాయి, దైవం చూపించిన బాటలో నడుస్తానని చెప్పడం. కేవలం పాదాల దగ్గర నమస్కారం పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇది కాలక్షేపమే అవుతుంది. దేవాలయంలో కూడా స్వామి పాదుకలు భక్తుల శిరస్సుపై ఉంచడంలో ఆంతర్యం అదే. ఎప్పుడైతే భగవంతుడి పాదాలు ప్రవేశించాయో ఈ భక్తుడి శిరస్సులోకి కూడని ఆలోచనలు, తమోగుణం అనే చీకటి దూరం అయిపోతుంది. అసలు పాదాల దాకా అక్కర్లేదయ్యా, భగవంతుడి పాదాల వేళ్ల గోళ్ళు, ఆ గోళ్ల కాంతి కాస్తంత వస్తే చాలు, తమోగుణం పటాపంచలైపోతుంది. నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణాన్ని అమ్మవారిని ప్రార్థించారు వ్యాస మహర్షి లలితా సహస్రనామ స్తోత్రం. ఆ నఖ దీధితి, ఆ పాదాల వేళ్ల గోళ్లకున్న కాంతి కొంత రవ్వంత సోకినంత మాత్రాన తమోగుణం సంచలనమైపోతుంది, తొలగిపోతుంది, పటాపంచలైపోతుంది, చెల్లాచెదరైపోతుంది. అందుకని పరమేశ్వరుడు ఎలాంటి వాడు అంటే మనకు గురువు లాంటి వాడు. గురువు సన్నిధిలో శిష్యుని మనస్సులోని సందేహాలన్నీ తొలగిపోయి సత్య సందర్శనం ఏర్పడినట్లుగా పరమేశ్వరుడి పాదాలు ఒక్కసారి మన హృదయంలో ప్రవేశిస్తే శివుడే గురువు, శివుడే దైవం. ఆ శివుణ్ణి ఆశ్రయిస్తే, శరణు పొందితే మనస్సులోని దుర్గుణాలు అంతరించి మంచి సంస్కారాలు వృద్ధి పొందుతాయి అని ఈ శ్లోకానికి సారాంశంగా ఆదిశంకరులు ఒక అద్భుత సందేశాన్ని ఇస్తున్నారని మనం గుర్తించాలి. ఆశాపాశ క్లేశ దుర్వాసనాది భేదోద్యుక్తై దివ్యగంధైరమందై ఆశాశాటీకస్య పాదారవిందం చేతః పేటీం వాసితాం మే తనోతు. అంటే 73, 74 శ్లోకాల్లో పరమేశ్వరుడి పాదారవిందాలే మోక్షం పొందడానికి, మోక్షం అనే పంట పండించుకోవడానికి కావలసిన పంట పొలం అన్నారు. ఆ తర్వాత మనస్సులో దుర్గంధాలు పోవాలి అంటే, వ్యవసాయం చేయాలంటే కలుపు మొక్కలు తీసేయాలి కదా. కాబట్టి వ్యవసాయం చేయమని మొదటి శ్లోకంలో చెప్పారు 73వ శ్లోకంలో, కలుపు మొక్కలు తీసేయమని 74వ శ్లోకం. పరమేశ్వరుడి పాదారవిందాలే నీకు పంట పొలం లాంటివి, ముక్తి అనే పంట పండించుకోవడానికి అని 73వ శ్లోకంలో చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగా మన మనస్సులోని దుర్వాసనలు తొలగించుకోవడం చాలా అవసరం. అప్పుడు మాత్రమే సాధన ముందుకు సాగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని 74వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత ఇవన్నీ జరగాలంటే మనస్సు పరమేశ్వర వశం కావాలి కదా. అందుకని పరమేశ్వర నా మనస్సును నువ్వు తీసుకోవయ్యా. ఎలా తీసుకుంటావు మనస్సుని? గతంలో చాలా శ్లోకాల్లో మనస్సును రకరకాల పోలికలు చెప్పారు ఆదిశంకరులు. ఈ శ్లోకంలో 75వ శ్లోకంలో మనస్సుని గుర్రం అన్నారు. చేతస్తురంగమధిరుహ్య కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం అనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చర స్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ. తన మనస్సనే గుర్రాన్ని అధిరోహించి ఈ లోకమంతా సంచరించవలసిందిగా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. వృషభాధిరూఢ సమస్త జగతాం నేత స్మరారే, 3 సంబోధనలు. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం అనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగం అధిరుహ్య చరా. మనస్సు అనే ఈ గుర్రానికి ఉన్న విశిష్ట లక్షణాలు ఏమిటో వరుసగా చెప్పి, ఇలాంటి గుర్రం కాబట్టి ఈ మనస్సు అనే గుర్రాన్ని తీసుకోవయ్యా, నా మనస్సు అనే గుర్రాన్ని తీసుకోను. మనస్సుకి ఏం లక్షణాలు ఉన్నాయో వరుసగా చెప్తున్నారు. మొట్టమొదటిది కళ్యాణినం, ఉత్తముడైన సంస్కారవంతుడైన వాడి మనస్సు, భక్తుడైన వాడి మనస్సు, పరోపకారం కలిగిన వాడి మనస్సు, నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసేవాడి మనస్సు శుభ లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ మనస్సులో కూడని ఆలోచన, మంచి లక్షణాలున్న గుర్రాన్ని కళ్యాణి అంటారు.
కాబట్టి మంగళప్రదమైన మంచి ఆలోచనలు చేసే కళ్యాణి అయిన గుర్రం లాంటిదయ్యా నా మనస్సు. కళ్యాణినం. ఇంకా ఎలాంటిది మనస్సు? మనస్సుకు ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మనస్సును చాలా మంది కవులు వర్ణించారు నాటి నుంచి నేటి వరకు. సరస చిత్రగతి. సరసగతి చిత్రగతి. సరసంగా నడుస్తుంది గుర్రం, చిత్రంగా నడుస్తుంది. నేలల మీద నడుస్తుంది, నీళ్లలో నడుస్తుంది, అడవిలో నడుస్తుంది, కొండల మీద పరిగెడుతుంది. గుర్రం వెళ్ళని చోటు లేదు, ఎక్కడైనా ప్రయాణం చేయగలదు. అందుకని చిత్రగతి. పైగా యజమాని పట్ల చాలా ఆత్మీయత కలిగి ఉంటుంది. సందర్భానికి అనుగుణంగా రకరకాలైన విచిత్ర గమనాలతో సాగిపోతుంది గుర్రం. అశ్వశాస్త్రంలో అస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, పులుతం ఇలాంటి పేర్లతో చిత్ర విచిత్రమైన గమనాలు గుర్రానికి ఉన్నాయి. గుర్రం ఎట్టు నడుస్తుందో అసలు గుర్రం నడక చిత్రంగానే ఉంటుంది. ప్రత్యేకమైన చిత్రమైన నడక కలిగింది గుర్రం. మనం చదరంగం ఆట చూస్తే కూడా ఎదురుగా నిటారుగా వెళ్ళేవి కొన్ని, పక్కకి వెళ్ళేవి కొన్ని, ఇలా ఐమూలగా వెళ్ళేవి కొన్ని ఉంటే, గుర్రానికి ఐమూల కాదు, నిటారు కాదు. 2 అడుగులు ముందుకెళ్ళి 1 అడుగు పక్కకి, 2 అడుగులు పక్కకెళ్ళి 1 అడుగు ముందుకి, 2 అడుగులు పక్కకెళ్ళి 1 అడుగు కిందికి, 2 అడుగులు ముందుకు వెళ్ళి ఎడం పక్కకి, 2 అడుగులు ముందుకు వెళ్ళి కుడి పక్కకి. ఇంత చిత్రమైన నడక చదరంగం ఆటలో ఒక గుర్రానికి. కాబట్టి చదరంగం ఆటలో కూడా గుర్రం ఎలాంటిది అంటే సరస చిత్రగతి. మనస్సు కూడా అలాంటిది, మనస్సుకున్న లక్షణం కూడా అలాంటిది. సరసమైన తీరులో మనస్సు ప్రయాణం చేస్తూ ఉంటుంది, చిత్రమైన తీరులో ప్రయాణం చేస్తుంది. ఎవరి మనస్సు వారికే అర్థం కాదు, ఇతరులకు అర్థం కావడం తర్వాత సంగతి. మనస్సు అర్థం కావడం చాలా కష్టం. అందుకని సరస చిత్రగతి కలిగిన గుర్రానికి ఏ లక్షణం ఉందో మనస్సు కూడా అలాంటిదే కదా. పైగా దీనికి సరసమైన గతి ఏమిటి అంటే రౌతు, అంటే గుర్రాన్ని అధిరోహించి ప్రయాణం చేసేవాడు, అతని పట్ల సరసమైన భావం. ఎట్టి పరిస్థితుల్లో తన మీద అధిరోహిస్తున్న రౌతు కష్టం కలగనివ్వదు. గుర్రం ఏదైనా తేడా వస్తే, అతను సమస్యలు పడిపోతే, ఆ గుర్రం మీద అలా వాలిపోతే సురక్షితమైన ప్రదేశానికి రౌతు చెప్పకుండానే తీసుకెళ్ళిపోతుంది. అతను ఎలా కోరుకుంటే అలా ప్రయాణం చేస్తుంది. స్వామి, నా మనస్సు కూడా నీకు అనుకూలంగా సరసమైన భావాలతో ఉంటుందయ్యా. అనేక విధాలైన పోకడలు కలిగి ఉంటుంది సుమా. ప్రేమ, దయ మొదలైన గుణాలన్నీ కలిగి ఉంటుంది. కాబట్టి ఇది సరస చిత్రగతి కలిగిందే. ప్రత్యేకమైన, వినూతనమైన, విలక్షణమైన, విశిష్టమైన సాధన మార్గాల్లో ప్రయాణించే లక్షణం ఉంది నా మనస్సుకి. అందుకని సరస చిత్రగతి. అంతేకాదు, మనస్సుకున్న మరో లక్షణం గుర్రంతో పోలిక చెప్పడానికి సరిపోయే లక్షణం ఏమిటయ్యా అంటే సవేగం. గుర్రం చాలా వేగంగా ప్రయాణిస్తుంది. సాధు జంతువుల్లో అన్నింటికన్నా వేగంగా పరిగెత్తేది గుర్రం మాత్రమే. కథను తొక్కుతూ పరిగెడుతుంది, అతివేగంగా ప్రయాణిస్తుంది. నిజానికి మనస్సు కూడా అంతే, చాలా వేగంగా ప్రయాణిస్తుంది. మనోవేగం అనే మాట చాలా ప్రసిద్ధమైన మాట. సంకల్పించిన చోటికి తక్షణం వెళ్ళిపోతుంది. మనిషి వెళ్ళాలంటే చాలా కష్టం, చాలా సమయం కావాలి, చాలా ప్రయత్నం కావాలి, ప్రయాసపడాలి. కానీ మనస్సు వెళ్ళిపోవడానికి సంకల్పించిన తక్షణం కావలసిన చోటికి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణమైనా వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేస్తుంది. అందుకని వేగంగా వెళ్తుంది. సర్వేంగితజ్ఞం. యజమాని మనోభావాలు ఎలాంటివో గుర్తించి అందుకు అనుగుణంగా నడుస్తుంది గుర్రం. అన్నీ తెలిసి అందరి ఇంగితాలు గమనించి నడుచుకుంటుంది. యజమాని చేసే కనుసైగను, చేతి సైగను కూడా గుర్తించి నడిచే లక్షణం గుర్రానికి. ప్రత్యేక సందర్భాల్లో అవసరమైతే రౌతు చెప్పకుండానే ఆ రౌతుని సురక్షితమైన ప్రదేశాలకు గుర్రం తీసుకువెళ్తుంది అని చాలా కథల్లో, పురాణ ఇతిహాసాల్లో, చరిత్రలో మనం గమనించాం. మనస్సు కూడా ఎలాంటిది అంటే సర్వేంగితజ్ఞం. అందరి అభిప్రాయాలు గుర్తించి నడుచుకుంటుంది. ఇది ఒక అర్థం. పైగా భక్తుడి మనస్సు ఎలాంటిది అంటే సర్వేంగితజ్ఞం. సర్వుడు అంటే భగవంతుడు. అతడి ఇంగితం ఏమిటో తెలుసుకుని అలా నడుచుకుంటుంది. భగవంతుడి ఇంగితం ఏమిటండి? భగవంతుడికి ఏం కోరిక ఉంటుంది? ధర్మము, దయ. పరమాత్మ మనస్సులోని ఇంగితమైన ధర్మాన్ని గురించి తెలుసుకుని ఆ విధంగా మాత్రమే నడుచుకునే మనస్సు సర్వేంగితజ్ఞం. దయాగుణాన్ని కలిగి ఉంటుంది, ధర్మాన్ని కలిగి ఉంటుంది. త్యాగరాయ స్వామి వారు అంటారు, భాగవత, రామాయణ, గీతాది శృతిశాస్త్ర పురాణపు మర్మములను, శివాది షణ్మతముల గూఢములను
ముక్కోటి సురాంతరంగముల భావముల నెరిగి భావరాగ లయాది సౌఖ్యముచే చిరాయువు గలిగి నిరవధి సుఖాత్ముడై త్యాగరాజాత్ములైన వారు ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. ఎందరో మహానుభావులు కృతిలో అంటారు త్యాగరాజ స్వామి. అనఘం, మనస్సు సర్వేంగితజ్ఞమైనది మాత్రమే కాక అనఘం, దోషరహితమైనది. అఘం అంటే పాపం, అనఘం అంటే ఏ దోషము లేనిది, ఏ పాపము లేనిది, అన్ని సరైన గుణాలే ఉన్నది. భక్తుడి మనస్సులో ఎప్పుడు కూడని గుణాలు ఉండవు. కాబట్టి గుర్రము ఎలాగైతే ఏ దోషము లేకుండా స్వచ్ఛంగా ఉన్నప్పుడు సవారీ చేయడానికి, యుద్ధరంగంలో అయినా విడిగా ప్రయాణం చేయడానికైనా అనుకూలంగా ఉంటుందో, మనస్సు దోషరహితం, పాపరహితం, పుణ్యప్రదం. అంతేకాదు నా మనస్సు ఎలాంటిది అంటే ధ్రువ లక్షణాఢ్యం, మంచి లక్షణాలు కలిగిన మనస్సు సుమ. గుర్రం కూడా మంచి లక్షణాలు ఉంటేనే ఆ గుర్రాన్ని ఉపయోగించాలి సవారీ చేయడానికి. 5 మంచి లక్షణాలు ఉంటాయని అశ్వశాస్త్రం చెప్తుంది. అందుకే 5 మంచి లక్షణాలు ఉన్న గుర్రాన్ని, కళ్యాణము అంటే మంచి కాబట్టి పంచ కళ్యాణి అని పిలుస్తారు ఆ గుర్రాన్ని. గుర్రం ముఖం, గుర్రానికి ఉన్న గుండె, వీపు, అటు పార్శ్వం ఇటు పార్శ్వం 2 పార్శ్వాలు, ఈ 5 శుభలక్షణాలు కలిగి ఉండాలి, ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. నా మనస్సు అనే గుర్రానికి కూడా మంగళప్రదమైన మంచి లక్షణాలు ఉన్నాయి పరమేశ్వర. మంచిని వినడం, మంచిని చూడడం, మంచివే తినటం, మంచి వాటినే తాకటం, మంచి వాసనలే ఆఘ్రాణించడం, శబ్ద స్పర్శ రూప రస గంధాల విషయంలో జాగరూకత కలిగిన పంచ జ్ఞానేంద్రియాలు నాకున్న ఈ మనస్సు అనే గుర్రానికి 5 జ్ఞానేంద్రియాల మీద మనస్సు ఆధిపత్యం వహిస్తుంది. కాబట్టి 5 ముఖ్య లక్షణాలు, మంచి లక్షణాలు కలిగిన మనస్సు అనే గుర్రం ఇది. అందుకని ఈ గుర్రానికి ధ్రువ లక్షణాఢ్యం, మంచి లక్షణాలు ఉన్నాయి. ధ్రువము అంటే సుడి, గుర్రానికి సుడి చూస్తారు అశ్వశాస్త్రం తెలిసిన వాడు. మంచి లక్షణం ఉండాలి, అప్పుడే ఇది దోషరహితం అవుతుంది. మనస్సు ధ్రువం అంటే దృఢంగా, స్థిరంగా ఉంటే ఆ మనస్సులో భక్తి నిలకడగా ఉంటుంది. మనస్సు అటు ఇటు చెదిరిపోతే భక్తి ఎక్కడ ఉంటుంది? భక్తికి స్థిరత్వం ముఖ్యం కదా. మనస్సులో స్థిరమైన భక్తి దృఢంగా ఉండడమే ధ్రువ లక్షణాఢ్యం. ఇలా గుర్రానికి ఉన్న మంచి లక్షణాలన్నీ ఎకరువు పెట్టి ఈ లక్షణాలన్నీ తన మనస్సుకు ఉన్నాయని, కనుక ఆ మనస్సునే వాహనంగా అధిరోహించవలసిందని ఆదిశంకరులు పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు. అంటే ఈ మంచి లక్షణాలన్నీ ఉంటే ఆదిశంకరుల మనస్సే కాదు, ఏ భక్తుడి మనస్సు అయినా పరమేశ్వరుడికి వాహనం అవుతుంది. అంటే పరమేశ్వరుడు ఆ మనస్సులో ప్రవేశిస్తాడు, ఉంటాడు, ఎప్పుడు ఆ మనస్సు మీదుగా ప్రయాణం చేస్తూ ఉంటాడు. పైగా ఈ శ్లోకంలో వృషభాధిరూఢ, నా మనస్సు అనే గుర్రాన్ని అధిరోహించి తిరగవయ్యా అని చెప్పేటప్పుడు ఒక సంబోధన, వృషభాధిరూఢ అంటే వృషభ వాహనాన్ని అధిరోహించి సంచరించే స్వామి అని పిలుస్తున్నారు. ఆ ముసలి ఎద్దు మీద ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావయ్యా, ఇకనైనా ఎద్దుకు విశ్రాంతి ఇవ్వుతాస్త పాపం, అది కూడా సంతోషిస్తుంది. వేగంగా పరిగెత్తే గుర్రాన్ని వాహనంగా చేసుకోవయ్యా, ఇంకా ఆ ముసలి ఎద్దుని ఎందుకు బాధ పెడతావు అని చెప్పడం కోసం వృషభాధిరూఢ అని ఒక సంబోధన. రెండో సంబోధన సమస్త జగతాం నేత, సమస్త లోకాలకు నాయకుడవైన ఓ స్వామి. ఎందుకు ఈ సంబోధన అంటే నువ్వు సకల జగత్ సార్వభౌముడి కాబట్టి నువ్వేం చేయాలి, నీ స్థాయికి తగిన వాహనం ఉండాలి. నీ స్థాయికి తగిన వాహనం ఏమిటి? వేగంగా పరిగెత్తే గుర్రం తప్ప అడుగు తీసి అడుగు వేయటానికి ఇబ్బంది పడే ముసలి ఎద్దు కాదు. కాబట్టి మంచి జవనాశ్వం మీద నువ్వు సంచరించాలి, కానీ ఆ వృషభ వాహనం ఏమిటి స్వామి అని చనువుగా స్వామిని హెచ్చరించడం అనమాట. అందుకని వృషభాధిరూఢ, పైగా సమస్త జగత్తులకు అధిపతివి కాబట్టి నీకు చాలా పనులు ఉంటాయి. అంత పెద్ద ఉద్యోగం నిర్వహించే వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి? రకరకాల పనులు ఉంటాయి. అధికార కార్యక్రమాలు ఉంటాయి, అనధికార కార్యక్రమాలు ఉంటాయి, భక్తులను రక్షించాల్సిన పనులు ఉంటాయి, దుష్టులను శిక్షించాల్సిన పనులు ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ ఒక భక్తుని రక్షించాలి, మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఎవడో దుష్టుని శిక్షించాలి, ఈ మధ్యలో ఎవడో తపస్సు చేసుకుంటే అనుగ్రహించాలి. ఎన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయా నీకు? అందుకని నువ్వు అనుకున్న చోటికి వేగంగా పరిగెత్తే వాహనం ఉండాలి కదా నీకు. ఇదిగో ఈ గుర్రాన్ని స్వీకరించు స్వామి అని ఒప్పిస్తున్నారు. అందుకని సమస్త జగతాం నేత. ఆ తర్వాత మరొక అద్భుతమైన అందమైన సంబోధన, స్మరారే, మన్మధుణ్ణి అదుపు చేసిన స్వామి. పరమేశ్వరుడు మన్మధుణ్ణి అదుపు చేశాడు.
మన్మధుడు అంటే కోరికలు. కోరికల్ని అదుపు చేసావు కదా నువ్వు. అసలు కోరికలే గుర్రాలు. కాబట్టి గుర్రాన్ని కూడా బాగా అదుపు చేసి వాడుకోవడం నీకు తెలుసులే. ఏదో నాకు వృషభ వాహనం అలవాటయ్యా, ఈ గుర్రాన్ని నడపడం ఏదో చేత కాదనడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఎందుకంటే మనస్సునే అదుపు చేసిన వాడివి, కోరికల్ని అదుపు చేసిన వాడివి, ఈ గుర్రాన్ని అదుపు చేయలేవా? కాబట్టి వృషభాధిరూఢుడవైన నువ్వు స్మరారివి కూడా కాబట్టి, మన్మధుడిని అదుపు చేయడం అనే విద్య తెలిసిన వాడివి కాబట్టి, కోరికలు అదుపులో పెట్టుకోవడం అంటే ఏమిటో లోకానికి నేర్పిన మహానుభావుడివి కాబట్టి, నీకు ఈ గుర్రాన్ని అధిరోహించి ప్రయాణం చేయడం కూడా తెలుసయ్యా బాగా. అందుకని మనస్సును అదుపులో పెట్టుకోవడం అంటే ఏమిటో మాకు నేర్పవయ్యా స్వామి అని చమత్కారంగా అడగడం కూడా ఈ సంబోధన. అందువల్ల సమస్త జగతాం నేత స్మరారే వృషభాధిరూఢ అనే 3 సంబోధనలు, సార్థకమైన సంబోధనలు ప్రయోగించారు ఆదిశంకరులు ఈ శ్లోకాలు. సాధారణంగా ఇష్టదైవాన్ని ఆశ్రయించి భక్తులు ఏవేవో కోరికలు కోరుకుంటూ ఉంటారు, మాకు ఇది కావాలి అది కావాలని. కానీ నిజమైన భక్తుడు తన ఆరాధ్య దైవానికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటాడు, కానీ ఆరాధ్య దైవం నుంచి ఏం తీసుకుందాం అని కోరికలు కోరుకునే స్థితిలో ఉండడు. అందుకని ఆ భక్తుడు ఏమి ఇవ్వగలడు? గుర్రం లాంటి తన మనస్సునే సమర్పిస్తాడు. ఇది ఒక విషయం. ఎందుకు అశ్వవాహనం స్వీకరించమంటున్నాడు, తన మనస్సును గుర్రంగా చేసి స్వీకరించమంటున్నారు అంటే, బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు దేవతామూర్తులకు వివిధ రకాల వాహన సేవలు చేస్తూ ఉంటారు భక్తులు. అందులో అశ్వవాహన సేవ కూడా ఒకటి. ఏ భక్తుడైనా తన మనస్సునే వాహనంగా సమర్పించగలిగితే ఆ భక్తుడి బ్రతుకే బ్రహ్మోత్సవం అవుతుంది అని చెప్పడానికి, నా మనస్సునే గుర్రాన్ని వాహనంగా స్వీకరించు స్వామి. సాధారణంగా వేటకు గుర్రాల మీద వెళ్తారు రాజు. వేట చేసి భయంకరమైన క్రూర మృగాలను సంహరిస్తారు. నా మనస్సును వాహనంగా చేసుకుని నువ్వు ఈ మనస్సునే అరణ్యమంతా సంచరించి క్రూర మృగాల్ని శిక్షించు. ఇది వరకు కూడా ఒక శ్లోకంలో చెప్పారు, నువ్వు వేటగాడి అయిపోవాలి అని. ఇప్పుడు వేటగాడి కావాలి అని ఆ శ్లోకంలో చెప్పారు, గుర్రం వాహనంగా చేసుకోమని ఈ శ్లోకంలో చెప్తున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాల తర్వాత పారువేట అని కార్యక్రమం చేస్తారు దేవాలయాల్లో ఆగమ సంప్రదాయం ప్రకారం. ఆనాడు అశ్వారోహణ సేవ ఏర్పాటు చేస్తారు. ఈ సంప్రదాయం భక్తుడి మనస్సే భగవంతుడికి అసలైన అశ్వారోహణ సేవ. మనస్సునే అశ్వంగా సమర్పించాలి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ ఇంద్రియాణి హయానాహు మనః ప్రగ్రహమేవచ బుద్ధిం తు సారథిం విద్ధి అని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఆత్మస్వరూపమే రథంలో ప్రయాణం చేసే రథి, శరీరమే రథం, ఇంద్రియాలే గుర్రాలు, మనస్సే కళ్ళెమన్నారు. ఈ ఉపనిషత్ భావాన్ని మనస్సులో పెట్టుకుని నా మనస్సు అనే గుర్రాన్ని అధిరోహించి ప్రయాణించు స్వామి అంటున్నారు ఆదిశంకరుడు. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్యచర స్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరుఢ. ఆ తర్వాత 76వ శ్లోకంలో ఒక చిత్రమైన విశేషాన్ని అందిస్తున్నారు ఆదిశంకర్. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి కాదంబినీవ కురుతే పరితోష వర్షం సంపూరితో భవతి యస్య మనస్తటాకః తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్. పరమేశ్వరుడి పాదాలను చేరిన భక్తి మేఘం ఆనందమనే వర్షాన్ని కురిపించి బ్రతుకును పండిస్తుంది. పరమేశ్వరుడి పాదాలను చేరాలి మేఘం ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తుంది అంటే చల్లని గాలి తాకినప్పుడు. కాబట్టి భక్తి అనే మేఘం పరమేశ్వరుడి పాదాలను తాకితేనే వర్షం కురిపిస్తుంది. అప్పుడు బ్రతుకు పంట పండుతుంది, బ్రతుకు సార్థకమవుతుంది అని ఆదిశంకరులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. భక్తి మహేశ పద పుష్కరం ఆవసంతి కాదంబినీవ పరితోష వర్షం కురుతే పరితోష వర్షం తేన యస్య మనస్తటాకః సంపూరితః భవతి తజ్జన్మ సస్యం అఖిలం సఫలం నా అన్యచ్చ. వేరే విధంగా జరగదయ్యా. భక్తి మహేశ పద పుష్కరమావసంతి, పరమశివుడి పాదాలు అనే
ఆకాశాన్ని చేరి, మహేశపద పుష్కరం అంటే ఆకాశం, ఆ పుష్కరాన్ని చేరుకోవాలి, ఆకాశం దాకా వెళ్ళాలి. అక్కడ మేఘం ఉంటుంది. కాదంబినీవ పరితోష వర్షం కురితే, భక్తుడి మనస్సు అలా భక్తితో పైదాకా వెళ్ళి 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 పరమేశ్వరుడి పాదాలను తాకితే భక్తి మేఘం వలె ఆనంద వర్షం కురుస్తుంది. మేఘం పైదాకా వెళ్ళి చల్లని గాలిని తాకినప్పుడు వర్షం కురిసినట్లుగా భక్తి అనే మేఘం పరమేశ్వరుడి పాదాలను చేరితే ఆనందం అనే వర్షం కురుస్తుందయ్యా. ఏమిటయ్యా ఈ ఆనందం అనే వర్షం కురిస్తే లాభం అంటే, ఏ భక్తుడి మనస్సు ఆనందం అనే వర్షం కురిపిస్తుందో ఆ మనస్సు అనే తటాకం నిండిపోతుంది. ఏ భక్తుడిలో ఉన్న భక్తి ఆనందం అనే వర్షాన్ని కురిపిస్తే ఆ మనస్సంతా ఆనందంతో నిండుతుంది, చెరువంతా ఆనందంగా నిండినట్లుగా. అప్పుడు పంట పండేందుకు అవకాశం. సంపూరిత భవతి, ఆనందమనే ఆ వర్షపు నీటితో నిండిపోతుంది మనస్సు అనే తటాకం. అప్పుడు అఖిలం తజ్జన్మ సస్యం సఫలం భవతి, అతడి బ్రతుకు పంట పండుతుంది. అంటే జీవిత పరమార్థం తెలుస్తుంది, జీవితానికి ఒక సార్థక్యం ఏర్పడుతుంది. నా అన్యత్, వేరే విధంగా ఇది జరిగే పని లేదు సుమా. భక్తి మేఘంగా మారాలి, మేఘం లాంటి భక్తి కావాలి. అది పరమేశ్వరుడి పాదాలు అనే ఆకాశం పైదాకా వెళ్ళాలి, పరమేశ్వరుడి పాదాలను చేరుకోవాలి. నీ మనస్సులోని భక్తి పరమేశ్వరుడి పాదాలకు సమర్పితమైనప్పుడు నీ బ్రతుకు పండుతుందయ్యా. శివభక్తి అనేది ఒక మేఘమని, అది భక్తుడి మనస్సులో పొంగుతుందని, శివుడి పాదాలనే ఆకాశంలో విహరిస్తుందని, స్వామి పాదాలను చిక్కగా ఆక్రమిస్తుందని, కమ్ముకుంటుందని, స్వామి కరుణ అనే చల్లని గాలి సోకి ఆ మబ్బు కరిగి నీరై కొండపోతగా వర్షాన్ని కురిపిస్తుందని అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకం. ఆ కురిసే వర్షం ఆనంద వర్షం. దానివల్ల భక్తుడి మనస్సు నిండుతుంది, ఆనందం కలుగుతుంది భక్తుడికి. నీటి వసతి ఉంటే పంట పండినట్లుగా ఈ ఆనందం అనే స్థితి ఉంటే మోక్షం అనే పంట పండుతుంది. కాబట్టి ఈ పంటను పండించుకోమని ఆదిశంకరులు భక్తులందరికీ సందేశం అందిస్తున్నారు. భగవద్భక్తి పొంగులు వారితే, పరమేశ్వర పాదాలను చేరితే, ఆనందమే వర్షమై కురిస్తే బ్రతుకు పొలంలో మోక్షం అనే పంట పండుతుందయ్యా. మనసంతా భక్తి నిండి ఆనందం పొంగి జీవితం పండాలనే అద్భుత సందేశాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో మనకు అందిస్తున్నారు. భక్తిర్మహేశ పద పుష్కరమావసంతి, కాదంబినీవ కురుతే పరితోష వర్షం, సంపూరితో భవతి యస్య మనస్తటాకః, తజ్జన్మ సస్యమఖిలం సఫలం చ నాన్యత్ అని 76వ శ్లోకంలో భక్తి అనే మేఘం ద్వారా ఆనందం అనే వర్షం కురిస్తే ముక్తి అనే పంట పండుతుందనే విషయాన్ని చెప్తున్నారు. పరమేశ్వరుడి పాదార విందాలను చేరాలి ఆ భక్తి మేఘం. చేరాలంటే మనస్సు స్థిరంగా ఉండాలి కదా. నా మనస్సు స్థిరంగా ఉండటం లేదు స్వామి అని మళ్ళీ జీవుని వేదనను వ్యక్తం చేస్తున్నారు 77వ శ్లోకంలో. బుద్ధి స్థిరా భవితుం ఈశ్వర పాద పద్మ సక్తావధూ, బుద్ధి స్థిరా భవితుం ఈశ్వర పాద పద్మ సక్తావధూ, విరహిణీవ సదా స్మరంతి, సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితైవ శివమంత్ర జపేన వింతే. పరమేశ్వర, నా మనస్సు ఎలా ఉందో తెలుసా? విరహంతో బాధపడుతున్న కొత్త పెళ్లి కూతురులో ఉంది. కొత్త పెళ్లి కూతురు అప్పుడే వివాహం అయింది, భర్త దూరంగా ఉన్నాడు, విరహంతో బాధపడుతుంది. ఆ మనస్సు ఎలా బాధపడుతుందో నా మనస్సు నీ కోసం అలా పరితపిస్తోందయ్యా. అంటే భక్తుడి మనస్సు అలా పరితపించాలనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈశ్వర, విరహిణీ వధూరివ పాదపద్మసక్త సదా స్మరంతి బుద్ధి, శివమంత్ర జపేన సమ్మోహితైవ స్థిరా భవితుం, సద్భావన స్మరణ దర్శన కీర్తన ఆది వింతే. ఈశ్వర, శివ, విరహిణీ వధూరివ, భర్తకు దూరంగా ఉండిపోయి విరహ తీవ్రతతో బాధపడుతున్న వధువులే, పాదపద్మసక్త, నీ పాదపద్మాలయందే లగ్నమైందయ్యా నా మనస్సు. సదా స్మరంతి, నిరంతరము నిన్నే తలుచుకుంటూ ఉంది స్వామి. బుద్ధి, అలాంటి మనఃప్రవృత్తి ఏం చేస్తోంది అంటే శివమంత్ర జపేన, శివ శివ అనే మంత్రజపం చేత,
విరహంతో ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే భర్త పేరు పదే 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 మనసులో స్మరించుకుంటూ ఉంటుంది. సమ్మోహిత ఏవా, మోహంలో మునిగిపోయింది. స్థిరా భవితుం, మరి ఈ మనస్సుకి నిలకడ కావాలి కదా. నిలకడ పొందడానికి సద్భావన, స్మరణ, దర్శన, కీర్తనాది వింతే. ఇలా మనస్సు కదిలిపోయి బాధపడుతోంది కాబట్టి ఏం చేస్తోంది అంటే సత్యమైన శివపాదాల స్మరణే చేస్తోంది. భర్త పాదాలే తలుచుకుంటూ విరహిణి ఎలా అయితే స్మరిస్తూ ఉంటుందో, భర్తనే దర్శించాలని ఆరాటపడుతుందో, భర్తను గుణగణాలను కీర్తిస్తూ మురిసిపోతుందో, ముచ్చటపడుతుందో, అలా నిరంతరం ఈ తత్వ విచారణలో గడుపుతోంది నా మనస్సు. సద్భావన, స్మరణ, దర్శన, కీర్తనాది వింతే. సత్యమైన శివపాదాల స్మరణం, దర్శనం, కీర్తనం మొదలైన వాటిని గురించే నిరంతరం విచారణ చేస్తోంది సుమా నా మనస్సు. తద్బుద్ధయ, తదాత్మాన, తన్నిష్ఠా, తత్పరాయణ అంటారు భగవద్గీత. పరమాత్మ యందే మనస్సు, బుద్ధి కలిగి నిరంతరం ఏకీభావంతో ఉంటారు భక్తులైన వారు. ఆ భక్తుల మనస్సు ఎలా ఉంటుందో ఇందులో ఉదాహరణగా చెప్తున్నారనమాట. తత్ప్రాప్య తదేవ ఆలోకయతి, తదేవ శృణోతి, తదేవ భాషయతి, తదేవ చింతయతి. నారద భక్తి సూత్రాల్లో చెప్పారు. అదే ఆలోచిస్తూ ఉంటుంది భక్తుడి మనస్సు, అదే తలచుకుంటూ ఉంటుంది. ఆ భక్తుడి దైవం పేరే వింటూ ఉంటుంది, దైవాన్నే అన్ని చోట్ల చూస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా దేవుడే, ఆ భావమే ఉంటుందన్నమాట. ప్రహ్లాదుడికి నిరంతరం శ్రీ మహావిష్ణు సంబంధమైన భావమే నిండిపోయినట్లుగా ఏ భక్తుడి మనస్సు అయినా ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే విరహిణి వధూరివ, విరహంతో బాధపడుతున్న కొత్త పెళ్లి కూతురు వలే పోలిక చెప్పారు. అంటే మధుర భక్తి భావం ఒకటి ఉంది మనకి. మధుర భక్తి సిద్ధాంతంలో జీవుడు ప్రియురాలుగా ఉండి భగవంతుడే ప్రియుడుగా ఉంటాడు. ఈ ప్రియురాలు నిరంతరం భగవంతుడే తలుచుకుంటుంది. ఆకలి ఉన్న క్రేపులు రయంబున ఈకలు రాని పక్షులున్ దీకొని తల్లికిన్, మరి విదేశగతుండకు భర్తకు అంగజవ్యాకుల చిత్తయైన జవరాలును తత్తరమందు భంగేని భాగవతంలో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. అలాగే మనం ఈ శివానంద లహరిలోనే మరి సాధ్వీ నైజ విభుం అని శివానంద లహరిలో ఉదాహరణ చెప్పారు. చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా. కాబట్టి విరహిణి యొక్క లక్షణం ఏమిటంటే నిరంతరం భర్తను గురించే స్మరిస్తూ ఉండడం. భక్తుడి లక్షణం ఏమిటంటే నిరంతరం భగవంతుని గురించే స్మరిస్తూ ఉండడం. అందుకే నారద భక్తి సూత్రాల్లో మాట అన్నారు, తద్విస్మరణే పరమ వ్యాకులత. భగవంతుడికి సంబంధించిన భావం ఒక్క క్షణం దూరం అయితే గలగల్లాడిపోతాడు. అపారమైన వ్యాకుల పాటు చెందుతాడు భక్తుడు. నిరంతరం దైవం దైవం దైవం, దైవాన్ని అనుసరించి ధర్మం, సత్ప్రవర్తన, ఇవన్నీ వస్తాయి. లక్ష్మణుడు ఒక సందర్భంలో రాముడితో అంటాడు రామాయణం, అన్నయ్య నేను గాని సీత గాని ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టి ఉండలేము. ఒకవేళ ఉండవలసి వస్తే జలాన్ మత్స్యావివోద్ధృతవు, నీళ్లలో నుంచి చేప పిల్లను బయట పడవేస్తే ఎలా గిలగిల గిలగిల గిల కొట్టుకుంటుందో మా మనస్సు అలా ఉంటుంది, నా మనస్సు అలాగే ఉంటుంది, వదినమ్మ మనస్సు అలాగే ఉంటుంది అన్నయ్య, నిన్ను విడిచిపెట్టి ఉండగలిగిన వాళ్ళం కాదు మేమిద్దరం అంటాడు లక్ష్మణుడు. ఇది అంకిత భక్తికి ఒక విరహిణి. ఈ పోలిక ఎందుకు చెప్పారంటే మనకి రామాయణంలో అయితే తమ్ముడుగా లక్ష్మణుడు కనిపిస్తాడు, భాగవతంలో అయితే భక్తులుగా గోపికలు కనిపిస్తారు. అక్కడ గోపికలు స్త్రీలు కాబట్టి మనం వేరేగా అర్థం చేసుకుంటాం. ఇక్కడ తమ్ముడు కాబట్టి లక్ష్మణుడు ఇదేదో భక్తి అని అనిపిస్తుంది, సేవ అనిపిస్తుంది. లక్ష్మణుడికి ఏ భావం ఉందో రాముడి పట్ల, గోపికలకు కృష్ణుడి పట్ల అదే భావం. రాముడికి లక్ష్మణుడి పట్ల ఏ వాత్సల్యం ఉందో కృష్ణ పరమాత్మకు గోపికల పట్ల అటువంటి భావమే ఉంది. ఆరాధ్య దైవం పట్ల విరహం భక్తి పరాకాష్ఠకు సంకేతంగా కనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడి పాదపద్మాలపైనే లగ్నమైన భక్తుడి మనస్సు, ఆ మనఃప్రవృత్తి ఎలా ఉంటుందయ్యా అంటే భర్తకు దూరంగా ఉండి విరహంతో బాధపడుతున్న నవవధువుల కొత్త పెళ్లి కూతురు మనస్సులో ఉంటుంది. అనుక్షణం శివ భావన ఆ భక్తుడి మనస్సులో, శివ స్మరణ, శివ దర్శనం, శివ కీర్తనం, శివుడి రూపాన్ని చూస్తూ ఉండాలని, శివుణ్ణి గురించే మాటలు వింటూ ఉండాలని, శివుణ్ణి గురించే అంటూ ఉండాలని, శివుణ్ణి గురించే తలచుకుంటూ ఉండాలని, ఇలాంటివన్నీ కలిగి శివకీర్తనము, శివస్మరణము, శివదర్శనం, శివకీర్తనం, శివ భావన చేయడం అనే మోహంలో మునిగిపోయి ఉంటుంది సుమా. శివ మంత్ర జపం చేస్తూ కాలం గడుపుతోంది. శివ మంత్ర జపేన వింతే అంటే కాలం గడుపుతోంది. ఇది
భక్తికి పరాకాష్ఠ అయిన స్థితి. అంటే ఏ భక్తుడి మనస్సైనా నవవధువు వలె, అంటే విరహంతో బాధపడుతున్న కొత్త పెళ్లి కూతురు వలె నిరంతరము తన ఆరాధ్య దైవం పట్ల నిలిచి ఉండాలి. విడిచిపెట్టి ఉండలేని తనం కావాలి. అది భక్తికి ముఖ్య లక్షణం. ఏదో వీలైనప్పుడు కాసేపు భజన చేద్దాంలే, కుదిరినప్పుడు ఏదో నామ సంకీర్తన చేద్దాంలే, ఏమీ తోచకపోతే కాలక్షేపంగా దేవాలయానికి వెళదాంలే అని కాక, నిరంతర చింతన, నిరంతరం మనస్సు అలా ఉండాలి. అందుకే తైలధార అన్నారు నారద భక్తి సూత్రాల్లో. తైలధార ఎడతెగకుండా ఎలా పడుతుందో నిరంతరంగా, అలా మనస్సు నిరంతరం దైవ చింతన ఉంటుంది. ఎప్పుడు ఆలయంలో ఉండకపోవచ్చు, ఎప్పుడు పూజా మందిరంలో ఉండకపోవచ్చు, కానీ దైవ చింతన నిరంతరం ఆ మనసులో సాగుతూ ఉంటుంది. ఇతరమైన క్రియాకలాపాలు నడుస్తూ కూడా. అలా ఉందయ్యా నా మనస్సు అంటే నిజమైన భక్తుడి మనస్సు అలా ఉంటుంది. అలా ఉండాలి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఆదిశంకరుడు ఈ శ్లోకం ద్వారా మనకు అందిస్తున్నారు. బుద్ధి స్థిరా భవితుం ఈశ్వర పాద పద్మసక్త వధూ విరహిణీవ సదా స్మరంతి సద్భావన స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితైవ శివమంత్ర జపేన వింతే. భక్తుడి మనస్సుకున్న అనేక రకాల పోకడలను శ్లోక పరంపరగా అందించారు ఆదిశంకర్. భక్తుడి మనస్సు గుర్రం, దాన్ని స్వీకరించమని పరమేశ్వరుని ప్రార్థించాలంటున్నారు. మనస్సులో ఉన్న ఆశాపాశ క్లేశ దుర్వాసనలు తొలగిపోవడానికి శివపాద పద్మాలలో సుగంధంలోని పరిమళమే ఆధారం అంటున్నారు. భక్తి అనే పంట పండించుకోవాలంటున్నారు. భక్తి అనే మేఘం పరమేశ్వరుడి పాదార విందాలు అనే ఆకాశాన్ని తాకాలంటున్నారు. ఇలా రకరకాల భావాలను, అన్ని భక్తికి సంబంధించిన భావాలను ప్రధానంగా, భక్తి అంటే నిష్కల్మషమైన ఆలోచన విధానం అనే భావం మనకు కలగడానికి, సత్ప్రవర్తనయే భక్తి అని చెప్పడానికి, సాటివారికి ఉపకారం చేసే మనస్తత్వమే భక్తి అని నిరూపించడానికి అద్భుతమైన ఉదాహరణలతో రసరమ్యమైన అలంకారిక రచన చేసి ఆదిశంకరులు ఈవేళ మనం దాదాపు 5 శ్లోకాలు అనుకున్నాం. ఈ 5 శ్లోకాల్లోనూ చిన్న చిన్న శ్లోకాలు, కానీ ఉదాత్తమైన భావాలు, చిన్న శ్లోకాలలో చిన్మయ తత్వాన్ని అద్భుతంగా అందించారు ఆదిశంకరులు. ఆదిశంకరులు అందిస్తున్న ఈ భక్తి భావ పరంపర మన గుండెకు పడితే బ్రతుకు శివానందలహరి అవుతుంది. ఆ దివ్య స్థితిని ప్రసాదించవలసిందిగా అందరి పక్షాన పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, ఆ తరువాత మరికొన్ని అద్భుతమైన భావాలను ఆదిశంకరులు ఈ శివ ఆనంద లహరిలో మనకు అనుగ్రహించారు. ఆ విశేషాలను వచ్చే వారంలో మనం తెలుసుకుందామని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. మాన్యులు మల్లాప్రగడ వారు శంకర భగవత్పాదుల వారి భక్తి తత్వ విశేషాలను తెలుపుతూ, భక్తి పారమ్యాన్ని గురించి శంకరుల వారు ఎంత హాయిగా సరళంగా, వారే చెప్పినట్టు చిన్న మాటల్లో చిన్మయ స్వరూపాన్ని చూపించిన విధానాన్ని చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనకు అందిస్తూ ఉన్నారు. నిజంగా శంకరుడు శంకరుడే అనడానికి ఇది ప్రధాన సాక్ష్యమే. ఎందుకంటే మనము భగవత్పాదాలను ఆశ్రయించవలసిన మార్గాలను బోధించే విధానం చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం అందుకుంటూ ఉన్నాం. వారు ఇంత సరళమైనటువంటి విషయాన్ని, గహనమైన విషయాన్ని సరళమైన రీతిలో అందించడం అనేది మన అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశాన్ని మాకు కలిగిస్తున్నారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. సెలవు. నమస్కారం అండి. అద్భుతంగా వివరించినట్టుగా చెప్పారు. గిరిజమనోహర్ గారు చెప్పినట్టుగా శివానందలహరి గారి గురించినటువంటి అద్భుతమైన విశేషాలను తెలియజేసినటువంటి మాన్య గురువర్యులు మల్లాప్రగడ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈరోజు కార్యక్రమం ముగించుకునే కంటే ముందు రేపు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మధురకవి శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారి నీలమోహనం పద్యకావ్యం యొక్క విశేషాల్ని తెలుసుకోబోతున్నాం. అట్లాగే ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీ వానమామలే జగన్నాథాచార్యుల వారి చిత్తమైనటువంటి రైతు రామాయణం గురించినటువంటి విశేషాలని డాక్టర్ గండ లక్ష్మణరావు గారి ద్వారా తెలుసుకుందాం. ఈ 2 కార్యక్రమాలకు కూడా పెద్దలందరినీ ఆహ్వానిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని శ్రీకృష్ణతో ముగించుకుందాం.
నిన్ను రావేయని పిలుచుకోగలను కాని నిన్ను రావేయని పిలుచుకోగలను కాని నీవు రాకున్న కోపనుడైపోనెటు నీవు సర్వజగతి ప్రాణ ప్రతిష్టా క్రియావన దీక్షా పరతంత్ర బుద్ధి వికదే భక్త ప్రభు నీకు తీరిన వేళన్ నన్ను చూచి పొమ్ముదను జారి గోపికా వల్లభ. నమస్కారం.